ఏండోయ్, ఈవేళ మా అమ్మ చేతితో చేసే రవ్వ లడ్డూలు తిన్నానండి. వీటి రుచి అమోఘమండి. వీటిని మీరు కూడా ఎలా చేయాలో చెప్తాను పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో పావు కప్పు నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్లు వేసుకుని వేయించుకోవాలండి. బాగా వేయించుకున్న తర్వాత ఒక కప్పులోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలండి. తర్వాత అదే కడాయిలోకి లోటాడు బొంబాయి రవ్వ వేసుకుని 15 నిమిషాల పాటు మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా రంగు మారి వేగిన తర్వాత రవ్వ మొత్తాన్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి 3/4 లోటాడు పంచదార పొడి వేసుకోవాలండి. అలాగే ఇందులోకి పావు చెంచా యాలకుల పొడి వేసుకోవాలండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి, సారీ. ఇప్పుడు వీటిని రవ్వలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలండి. అలాగే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ కాచి చల్లార్చిన పాలుని కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకుంటూ వండలు చుట్టుకోవాలండి. ఒకవేళ వండలు సరిగ్గా రాకపోతే మళ్ళీ కొద్దిగా పాలు వేసుకుని కలుపుకుని వండలు చుట్టుకోవాలండి. అంతేనండి బాబు, మన రవ్వ లడ్డూలు. మీరు కూడా ట్రై చేయండి. రవ్వ లడ్డూలు టేస్ట్ అయితే అదిరిపోద్ది. అంతేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వంటకాల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఉంటానండి, బాయ్.